బాస్కి బాగా ఏగిందంటే చాలా ఇష్టం. అందుకని ఒళ్ళు దగ్గర పెట్టుకుని బాగా ఫ్రై చేయి. గరిటె పట్టుకున్నారు కదా అందుకని. ఒకప్పుడు ప్రొడ్యూసర్ని, ఇప్పుడు చూడు. ఇంకొంచెం వేగితే బాగుంటుందేమో. అంటే టేస్ట్ తెలుసు కదా అందుకే చెప్తున్నా. ఏంటి బాసు? వంజరం. ఈ వంజరానికి నేను పెట్టిన పేరు ప్రతాప వర్మ. ఇప్పుడు బాసు దీన్ని ఇందులో పెట్టి ఏపుతాడు అనమాట. ప్రతాప్ వర్మ ఏదో కొత్త సినిమా అనౌన్స్ చేస్తున్నాడంట. మరో బక్రాగడ ఎవడో దొరికాడేమో. వాడు మనలాంటి వాళ్ళు డబ్బులు కొట్టి సినిమాలు తీయడమే కాకుండా ఆ కమిషనర్తో చేతులు కలిపి చాలా వ్యవహారాలు చేస్తున్నాడంట. చేసుకుంటే చేసుకొని ఆ లొకేషన్ లో కూడా బాసు మాస్గా ఎంటర్ అవుతాడు. 2 పంచ్ డైలాగులు వేసి ఆ డైరెక్టర్ని ఎత్తుకొచ్చేస్తాడు. ఎంతటితో ఆడిని వదిలిపెట్టేస్తే కుదరదు. మళ్ళీ ఎవడో ఫైనాన్సర్ కాళ్ళు పట్టుకుంటాడు, ఇదే రిపీట్ చేస్తాడు. అందుకే ఆడి విషయం సీరియస్ గా తీసుకోమని ముందే నీకు నేను చెప్పాను. ఇప్పుడు చూడు, మన డబ్బులు రావట్లేదు, ఆడి పనులు ఆగట్లేదు. ఏంటి ఫోన్ ఇది ఆనేట్టుందే? బ్రేకింగ్ న్యూస్. నగరంలో ప్రముఖ వ్యక్తి ఈ రోజు కిడ్నాప్ చేయబడ్డారు. ఆ వివరాలేంటో చూద్దాం. ప్రముఖ సినీ నిర్మాత ప్రతాప వర్మ కుమారుడు ఆదిత్య వర్మ కనిపించట్లేదని ప్రతాప వర్మ పోలీసులకు కంప్లైంట్ ఇచ్చారు. ఇప్పుడు ప్రతాప వర్మ మీడియాతో మాట్లాడుతున్నారు. మా వాడు చదువుకోవడానికి ఆస్ట్రేలియా వెళ్ళాడు. ఈ మధ్య ఇండియాకి తిరిగి వచ్చాడు. ఇప్పుడు సడన్ గా మిస్ అయిపోయాడు. ఏమైందో ఏంటో వివరాలు తెలియట్లేదు. సార్, మీ అబ్బాయి చదువుకున్నాడు, పైగా మేజర్. రాత్రి నుంచి కనబడట్లేదని కంగారు పడుతున్నారు. అయినా పోలీస్ కేసు పెట్టాల్సిన అవసరమే వచ్చింది సార్. సినిమాల్లో డబ్బులు పెట్టే విషయంలో మా కుటుంబంలో కొన్ని గొడవలు జరిగాయి. మా అబ్బాయిని తన ఫ్రెండ్ని ఒక బార్లో కొంతమంది బెదిరించారు. వాళ్ళ మీద కంప్లైంట్ ఇద్దాం అనుకునే సమయంలో వాడు మిస్ అయిపోయాడు. నేను టైంకి డబ్బులు ఇవ్వలేకపోవడం వల్ల వాళ్ళు నన్ను నా కుటుంబాన్ని ఏం చేస్తారో అని టెన్షన్గా ఉంది. మాకంటే మా అబ్బాయి ఏమైపోతాడో అని భయంగా ఉంది. సార్, మీకు ఎవరి మీదైనా ప్లీజ్ తన కొడుకు కిడ్నాప్ వెనక ఒక ప్రముఖ ఫైనాన్సర్ ఉన్నాడని ప్రొడ్యూసర్ చెప్తున్నాడు. కెమెరామెన్ శివారెడ్డితో నాగార్జున రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్. బాలకృష్ణ, నాకు మంచి పని పడింది. నేనేంటో తెలియజెప్పే ముఖ్యమైన పని చెప్తా. నేను అక్కడికి వెళ్ళొస్తా. మేము కూడా రామా? అక్కర్లేదు. ఏదేమైనా మన ప్లాన్ సక్సెస్ అవుతుందేమో అనిపిస్తోంది. 2 ఏళ్ల నుంచి వాడి టెన్షన్ తట్టుకోలేకపోతున్నాను. ఇప్పుడు మీరు వచ్చాక వాడి గురించి పట్టించుకోవడం మానేశాను. నువ్వు అమెరికా నుంచి తీసుకొచ్చిన ఆ పచ్చబాట్లేదే? ఓ, అది అక్కడే ఎక్కడో ఉంటుంది, చూసుకో. ఎక్కడే ఉందా? కనపడదేంటి? మళ్ళాంటి వాళ్ళ మాటలకు భయపడే రకం కాదు. ప్రజల్లో వాడి పరువు తీసే ప్లాన్ ఏదైనా వెయ్యాలి. వేస్తా. ఏంటో వీడు ఫోన్ ఆఫ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? నా దృష్టిలో అయితే అది కరెక్టే. ఆడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయకపోతే ఆడు ఎక్కడున్నాడో ఈజీగా తెలిసిపోద్ది కదా. ఈడొకడు. నువ్వు ఆదిత్యకి మెసేజ్ చేయి, అవసరాన్ని బట్టి కాంటాక్ట్ చేస్తావని చెప్పు. ఈ ఇల్లు మొత్తం గాలించావు సార్. ఇక్కడ పర్మినెంట్స్ తప్ప ఇంకెవరూ లేరు. వాడి ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ లో ఉంది. లాస్ట్ అవర్ లొకేషన్ సిటీ అవుట్స్కట్స్ లో చూపిస్తోంది. ఏదున్నా నాకు వెంటనే అప్డేట్ చేయి. ఓకే సార్. పాపా, సార్, ఇది మీ ఆఫీస్ కదా? టిక్ టాకింగ్ విత్ ఫ్రెండ్స్, రైటింగ్ ఫర్ కమిషనర్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి సారు ఏసీ రిమోట్ తెమ్మంటే తెచ్చాను సార్. సార్ ఇక్కడికి మంచి వేడి మీద వస్తారని నాకు తెలుసు. అందుకే రూమ్ అంతా చల్లగా ఉంచుదామని ఏసీ రిమోట్ తెప్పించా. అంతలోపే మీరు వచ్చేశారు. ఇప్పుడు చెప్పండి సార్, ఎవడో కనపడకుండా పోతే వాడినెవడో కిడ్నాప్ చేస్తే నన్నెందుకు న్యూస్లోకి లాగారు? ఇంత జరిగాక కూడా నువ్వు నా ముందు కూర్చొని షో చేస్తున్న కాన్ఫిడెన్స్ చూడ, అది నాకు నచ్చింది. పోలీసుడితో పెట్టుకుంటే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. నీ భార్య బిడ్డల గురించి ఆలోచించవా? సారీ సార్, మ్యారేజ్ కాలేదు, సింగిల్. అవునా?
అయితే నా పగ తీర్చుకునే సమయం ఆసన్నమైంది అనుకుంటాను. ఏంటి జింజిన్నకిది? సార్ ఏదో డైలాగ్ చెప్పడం, దానికి నేను పంచ్ డైలాగులు వేయడం, దానికి మీకు ఖాళీ మళ్ళీ కౌంటర్ల మీద కౌంటర్లు వేయడం, ఇవన్నీ వద్దు సార్. వీడిని తీసుకెళ్లి మనకు కావాల్సిన నిజాలు చెప్పించండి సార్. వచ్చాడు